హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ రాజమండ్రి అమ్మాయి. ఈరోజు ఈ వీడియోలో అయితే పన్నీర్ కర్రీ ఎలా చేయాలో చూపించేస్తున్నా. మా ఫ్రెండ్ మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి. మా మమ్మీ చేసిన పన్నీర్ కర్రీ అంటే మా ఫ్రెండ్కి చాలా ఇష్టం. సో దానికోసమే ఈరోజు అయితే నేను ఈ వీడియో షూట్ చేశాను. ఫస్ట్ అయితే ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. వచ్చండి. నేనైతే ఫస్ట్ ఆనియన్స్, చిల్లీస్ అండ్ డ్రమ్ స్టిక్స్ అయితే కట్ చేసుకున్నా. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్స్ అయితే గసగసాలు తీసుకున్నా అండ్ 2 టేబుల్ స్పూన్స్ వచ్చి దోసపప్పు తీసుకున్నా. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ ఏమో కాజు తీసుకున్నా. తర్వాత టమాటోస్ ఉంటాయి కదా, టమాటోస్ అయితే కట్ చేసుకుని పేస్ట్ కింద అయితే నేను రెడీ చేసి ప్రిపేర్ చేస్తాను. తర్వాత పన్నీర్ ఉంటుంది కదండి, అది కూడా నేను క్యూబ్స్ కింద కట్ చేస్తాను. ఇవేనండి మన మెయిన్ ఇంగ్రీడియంట్స్. ఫస్ట్ అయితే నేను కాజు, గసగసాలు, దోసపప్పు, నువ్వులు అయితే పేస్ట్ చేస్తాను. అవి పేస్ట్ చేసి రెడీ చేసి పక్కన పెట్టేస్తాను. నెక్స్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసి అందులో ఆనియన్స్ అండ్ చిల్లీస్ అయితే యాడ్ చేస్తాను. అవి ఫ్రై అయ్యాక ఒక్క టేబుల్ స్పూన్ అయితే మనం పసుపు అయితే యాడ్ చేయాలి. మన రవితేజ గారు చెప్తారు కదా, ఒక్క ఛాన్స్ అని, అలాగే 1 టేబుల్ స్పూన్ అయితే మనం పసుపు యాడ్ చేయాలి. నెక్స్ట్ అయితే మనం టమాటోస్ పేస్ట్ చేసాం కదా, అవి కూడా యాడ్ చేయాలి. ఈ స్మూత్ టెక్స్చర్ వచ్చాక మనం ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మనం యాడ్ చేయాలి. అది వేసుకున్నాక మనకి బాగా ఫ్రై అవ్వాలండి. ఆయిల్లో ఫ్రై అయ్యాక కొంచెం మనము ఫస్ట్ రెడీ చేసుకున్నాం కదా పేస్ట్, ఆ పేస్ట్ అయితే మనం ఇక్కడ యాడ్ చేసేద్దాం. 2 పేస్ట్స్ చేసాం కదా, గసగసాలు, దోసపప్పు, అవన్నీ యాడ్ చేశాక నేను ఇక్కడ అయితే డ్రమ్ స్టిక్స్ యాడ్ చేసేస్తున్నానండి. ఎందుకంటే ఈ పేస్ట్ అంతా డ్రమ్ స్టిక్స్ పట్టాలి కదా, సో ఇక్కడ అయితే నేను యాడ్ చేస్తాను. నెక్స్ట్ అయితే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అయితే కారం తీసేసుకున్నా. మీకు స్పైస్ లెవెల్ బట్టి మీరు ఇంకో స్పూన్ తీసుకున్నానన్నా మీ ఇష్టము. నేనైతే 2 స్పూన్స్ అయితే తీసుకున్నా కారము. నెక్స్ట్ ఫ్రై చేశాను. బాగా ఫ్రై అయ్యాక ముక్క బాగా పట్టాక మసాలాకి నేను 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే తీసుకున్నా. 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాక సాల్ట్ అయితే యాడ్ చేశాను. కొంచెం బాయిల్ అయ్యాక అలా ఆయిల్ పైకి వచ్చాక నేను ఇక్కడ క్యూబ్స్ కింద కట్ చేసుకున్న పన్నీర్ అయితే యాడ్ చేస్తాను. మనం పన్నీర్ యాడ్ చేసుకుని కొంచెం వేగించాలి. బాయిల్ అయ్యాక అలాగా మనం ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి స్టార్ మసాలా అండి. స్టార్ మసాలా అయితే నేను యాడ్ చేశాను. మీ దగ్గర స్టార్ మసాలా లేకపోతే గరం మసాలా అయినా వేసుకోవచ్చు. నేనైతే లాస్ట్ ఫినిష్ టచ్ అయితే ఇక్కడ కొరియాండర్, కర్రీ లీవ్స్ అయితే ఇచ్చేసా. ఇదేనండి పన్నీర్ కర్రీ నేను మా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నది. మీకు కూడా నచ్చితే నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ యువర్స్ రాజమండ్రి అమ్మాయి.